5 నిమిషాలు గన నా వీడియోని చూసారంటే చాలా ఈజీగా మీరు ఇంట్లో అయినా మీకైనా కుట్టుకోవచ్చు, ఎవరికైనా కుట్టియచ్చు. ఈరోజు మనము ఈ శారీకి కుచ్చులు కడదాం. డిఫరెంట్గా శారీ పళ్ళు కలర్ వచ్చి పింక్ వచ్చింది. ఇప్పుడు వీటికి కావలసినవి చూపిస్తాను. ఈ కప్స్, తర్వాత ఇవి వైట్ కలర్వి, గోల్డ్ కలర్వి రౌండ్వి, వీటిలన్నిటిని పెట్టి ఇప్పుడు కుచ్చుగట్టి చూపిస్తాను చూడండి. కాటన్ దారం 4 లేయర్లు తీసుకున్నా నేను. 4 లేయర్లు ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. తీసుకొని ఇలా పెట్టుకొని టైట్గా, తర్వాత లాక్కున్న తర్వాత ఫస్ట్ రౌండ్ కలర్ బీట్ ఒకటి, చిన్న బీట్ ఒకటి, తర్వాత కప్ ఒకటి, తర్వాత ఇదొకటి, తర్వాత మళ్ళీ కప్పు వేసాను కదా. ఇప్పుడు చూపిస్తాను. ఇంకొకటి రౌండ్ పూస, తర్వాత మళ్ళీ ఒక కప్పు, తర్వాత మళ్ళీ ఇట్లా ఒక పూస, తర్వాత మళ్ళీ ఒక కప్పు. చూడండి ఎన్ని పూసలు వచ్చాయో కదా. 1 2 3 4 5 6 7 8 9 పూసలు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా రావాలి ఇవి. ఇట్లా టైట్గా గట్టిగా ఇట్లా ముడేసుకోవాలి. ఇట్లా గట్టిగా ముడేసుకుంటే టైట్గా ఉంటుంది. తర్వాత కొంచెం గ్యాప్ పెట్టుకొని మళ్ళీ సేమ్ అంతే. ఇప్పుడు ఇలా ముడి వేసుకుంటాం కదా. ఫస్ట్లో ఇంకొక ముడి వేసుకున్నాం. ముడి వేసుకున్నాక చిన్న బీట్ ఒకటి, ఇది చిన్న పూస ఒకటి, కప్ ఒకటి, తర్వాత మళ్ళీ కప్ ఒకటి, తర్వాత మళ్ళీ పూస ఒకటి, తర్వాత మళ్ళీ కప్ ఒకటి, మళ్ళీ పూస ఒకటి, మళ్ళీ కప్పు, తర్వాత మళ్ళీ పూస. ఇలా మొత్తం ముగ్గులకి బాగా లాక్కొని ఇది కట్టేసుకోవాలి. ఇట్లా టైట్గా కట్టుకొని ఇట్లా దీనికి పూస ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఒక కప్పు, ఇంకొకటి చిన్న ఫ్లవర్ ఒకటి. ఇప్పుడు ఆ చిన్న ఫ్లవర్కి చూడండి ఈడ పూస ఉంది కదా మధ్యలో, ఆ పూసకి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా లాక్కునేసి దీన్ని ఇప్పుడు ఈ పూసల్లో నుంచి మళ్ళీ సేమ్ అలాగే కిందికి లాక్కునేయాలి. ఇలా లాగేసి గట్టిగా ఇట్లా ముళ్ళు వేసుకోవాలి. ఒక 2 గట్టి ముళ్ళు వేసుకునేసి కట్ చేసేసేయాలి. దారం ఎలా కట్టుకోవాలో ఒకవేళ తెలియకపోతే అది కూడా చూపిస్తాను చూడండి. ఇవి నేను 80 దారాలు తీసుకున్నాను. ఈ 80 దారాలని, ఇవి 80 తీసుకున్నాను కదా, వీటిని ఇట్లా హెచ్చు తగ్గులు ఏమన్నా అంటే కట్ చేసేసి ఇట్లా ఇది మనం శారీ కింద పెట్టుకున్నప్పుడు కట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లుంటే నిలవదు అది. అందుకని నేను కింద పెట్టుకొని కట్టుకుంటా. ఇప్పుడు ఇలా ముడి వేసుకొని, ఇప్పుడు ఇంకొక ముడి వేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసేయాలి. ఇట్లా ముడి వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా 3 చుట్లు చుట్టుకొని ఇలా వేసుకోవాలి. మధ్యలో ఉంటుంది కదా జెర్రీ, అప్పుడు దీన్ని ఇలా
ఇలా కట్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. చూడండి, ఈ విధంగా మొత్తము అన్ని కుచ్చులు కట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈజీగా సింపుల్గా కట్టేసుకోవచ్చు ఈ కుచ్చులు. 5 నిమిషాలు గన నా వీడియోని చూసారంటే చాలా ఈజీగా మీరు ఇంట్లో అయినా మీకైనా కుట్టుకోవచ్చు, ఎవరికైనా కుట్టియచ్చు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకెంతో ముఖ్యం. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.